పరిష్కరించాలని ఈరోజు గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కలెక్టరేట్ ధర్నాలో ఈరోజు అన్ని మండలాల నుంచి కార్మికులందరూ కూడా కలెక్టరేట్కి రావడం జరిగింది. ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఏదైతే పంచాయతీ కార్మికులను అన్ని పనులు చేయాలి, ట్రాక్టర్ నడపాలి, అట్లాగే కరెంట్ పని చేయాలి, అలాగే నాళ్ళు తీయాలని తదితర పనులు చేయించడం ద్వారా ఈరోజు మల్టీపర్పస్ విధానంతో కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఉన్న ఆయాంలో కార్మికులందరూ సమ్మె చేస్తున్న 34 రోజుల సమ్మెలో భాగంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అందరూ కూడా సమ్మె చేస్తున్నటువంటి ఇంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులందరినీ మోసం చేస్తూ ఉంది. మల్టీపర్పస్ విధానం అనేది సరైనది కాదు, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ డిమాండ్లు అన్ని పెట్టారు. మేము అడుగుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా కనీసం పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలపై మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా కార్మికులను పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఏమన్నా అడిగితే సీతక్క ఒకటే చెప్తా ఉంది, కార్మికులందరికీ 1వ తారీఖు జీతాలు వేస్తామని అంటారు, కానీ కార్మికులను రెగ్యులర్ చేస్తాము, కార్మికుల వేతనాలు వేస్తాం, అదేవిధంగా వాళ్ళకు పిఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని మాట్లాడినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తానని చెప్పి అన్నారో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా కార్మికులను పర్మనెంట్ చేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. 51 జీవో నంబరు సవరించాలి. 61 జీవో నంబర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో రాబోయే రోజుల్లో ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం మొదటి వారంలోనే సమ్మెలోకి వెళ్ళి ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు సిపిఎల్ రవీందర్, సిఐటియు జిల్లా వర్కింగ్. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు కేవీపీఎస్ పెద్దపల్లి జిల్లా కమిటీగా పూర్తి మద్దతు ఇస్తుంది. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే అధిక శాతంగా పనిచేస్తున్నారు. వారికి కనీసం వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చడానికి కూడా వాళ్ళ జీతాలు కూడా సరిపోవట్లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గత సంవత్సరంలో వీళ్ళు ఎక్కడ సమ్మె చేస్తే అక్కడికి మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామో, మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామో, మీ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సంవత్సరం గడుస్తున్నా కానీ కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఏంటి కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. ఈ సమస్యలు ఏంటి కూడా ఆలోచన చేసే ఈరోజు పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. ఈరోజు గ్రామాలలో అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలే ఎక్కువ గ్రామ పంచాయతీ వర్గాల్లో ఉన్నారు. వీరి సమస్యలు పరిష్కరించద్దు, వీళ్ళకి జీతం పెంచద్దు అనే ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల పనిని గుర్తించి వారి సమస్యలు గుర్తించి ఈరోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే గ్రామ పంచాయతీ కార్మికులు పని చేయండి, ఈ గ్రామాలు పరిశుభ్రంగా ఉండవు. అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండట్లేదు. 4 నెలల నుంచి 6 నెలల దాకా జీతాలు లేవు. ఈ వాళ్ళకి ఇచ్చే చాలని జీతాలు కూడా నువ్వు సంవత్సరాల తరబడి నెలల తరబడి కూడా నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ బతకాలి, వాళ్ళు ఎక్కడ తినాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పోషణ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సిఐటిగా గ్రామ పంచాయతీ వర్గాలు చేస్తున్న సమ్మెకు కేవీపీఎస్ పూర్తి మద్దతు ఇచ్చి వీరి సమ్మెలో మీకు ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతామని నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడ కూడా వెనక్కి పోరని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. మేము కనబడలేకపోతున్నాం అయ్యా. ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు మేము ఎట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం. కుక్క చచ్చినా, పిల్లి చచ్చినా, మరి అనేకమైన సమస్యలలో మేము ఇరుక్కుపోయి మేము ఏమంటున్నామంటే ఎవరి పని వారికి కావాలి. మల్టీపర్పస్ అనేది రద్దు చేయడం వల్ల నీకు ఆర్థిక భారం పడతలేదు. కానీ ఈరోజు మీరు ఇంతవరకు కూడా కనీసం మల్టీపర్పస్ అన్న మీరు రద్దు చేయడం లేదు. కాబట్టి ఇక ముందైనా మా సమస్యలు పరిష్కరించి మాకు చేదోడు వాదోడుగా ఉండి మమ్మలను కనీసం మనుషులు కాకుండా కనీసమన్నా మావాడు అనేటువంటి విషయంలో మీరు చొరవ తీసుకొని మా సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించినట్లయితే మల్టీపర్పస్ కానీ మా కనీస వేతనం కానీ మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ మీరు పరిష్కరించినట్లయితే రాబోయేటువంటి ఈ 4వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమానికి దిగాల్సి వస్తుంది. దీని అంతటికి పూర్తి బాధ్యులు ఈ గవర్నమెంట్, మీరే బాధ్యులని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. శ్రీనివాస్, ఫ్యాకల్టీ కారోబార్.